సో మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ చూసుండొచ్చు, నేను కూడా చూస్తున్నా. ఆ వీడియో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ డే స్పై ఇన్ పాకిస్తాన్, ఇండియన్ స్పై పాకిస్తాన్లో ఉంటే ఎట్లా అని చెప్పేసి, ఇండియా ఒక్క హిందూ ధర్మాన్ని, ఇండియన్స్ని అందరు ఇజ్జత్ తీయడానికి వీళ్ళందరూ వాళ్ళకి నచ్చిన విధంగా వీడియోలు తీస్తున్నారు. ఏంటంటే, ఫస్ట్ డే మన ఇండియన్ స్పై పాకిస్తాన్లో ఉంటే ఎట్లా అని కొన్ని వీడియోలు తీస్తున్నారు. అసలు చిల్లరగాల కోసమే నేను చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. సో ఒక్కసారి ఆలోచన చేయండి. నీ పేరేం పేరు అనగానే ఒక ముస్లిం పేరు, దాని తర్వాత ఎక్కడి నుంచి వచ్చినావు అనగానే కరాచీయో లేకపోతే ఇస్లామాబాదో లేకపోతే అహ్మదాబాదో ఏడుకెళ్ళో అని చెప్పేస్తున్నారు. లాస్ట్కి వస్తే కాలింగ్ టోన్ ఏం పెడుతున్నారంటే జై శ్రీరామ్ అని పెట్టిన ఎంబటే దానికి ఏం చేస్తున్నారంటే ఫన్నీగా యాడ్ చేసేస్తున్నారు. అంటే ఇండియన్ అని తెలిసిపోతుంది కదా. అంటే ఏ దేశం యొక్క సీక్రెట్స్ తెలుసుకోవడానికో లేకపోతే మన దేశం మీద ఏమైనా కుట్రలు చేస్తున్న దాన్ని స్పై, ఈ దేశం వాళ్ళు ఆ దేశంలో, ఆ దేశం వాళ్ళు ఈ దేశంలో ఉంటారు. అంటే మన దేశంలో ఉండేటోళ్ళే మన దేశపు వాళ్ళని ఇంత కించపరుస్తున్నారంటే అసలు దరిద్రపు, ఇక నేను అనలేను, మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడి వరకు షేర్ చేయాలో అక్కడి వరకు షేర్ చేసేసాను. ఇక నేను ఏమీ అడగను. అదే ఎంతనన్నా బుద్ధి, జ్ఞానం, సెన్సు, నాలెడ్జ్ ఏమైనా ఉందారా మీకు? కనీసం బుర్ర ఉండాలరా. మన దేశ పరువు మనమే తీసుకుంటున్నాం. అసలు స్పై అంటే ఒక గూఢాచారి, తెలుగులో ఒక గూఢాచారి. కొన్ని విషయాలను తెలుసుకోవడానికి, ఒక రాజ్యంలో జరిగే విషయాలను తెలుసుకోవడం కోసం, మన రాజ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చేస్తారు. అలాంటి దాన్ని మీరు ఇలా చిల్లరగా చేసి మేము నిజంగానే చేస్తున్నాం చూడు అంటే, మీరు వీడియో రూపంలో కూడా మేము మీ దగ్గరకు వచ్చి మా స్పై అనేది మీ దగ్గరకు వచ్చి చేస్తుంది అని వాళ్ళకు మీరు ఇంటిస్తున్నారు అన్నట్టు. అంటే వాళ్ళు వచ్చేది మీరు చెయ్యరు, వాళ్ళు వచ్చేది మీరు చేయరు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది, ఇక్కడ బంగ్లాదేశీయులు ఉన్నది, తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఉన్నది, అసలు చేయరు మీరు. సో మనము చేస్తున్నామా చేస్తలేమా కానీ వాళ్ళకి మాత్రం మనం ఇంటి ఇవ్వాలన్నట్టు. ఇదే మన సంస్కృతి, ఇదే మన ధర్మం. తనాలరా మీరు మారరు అసలు.